యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఆరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగ అనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింప చేసి నిన్ను కరుణించును కాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రియమైనటువంటి దైవ సంగమా, మన జీవితంలో మన యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడల్లా వస్తామో అప్పుడల్లా మన యొక్క ప్రార్థనలో ఉండేటువంటి ఒక అంశం అనగా రెండు అంశములు కలదు. నెంబర్ 1, దేవా నీవు నన్ను కాపాడు, దేవా నీవు నా కుటుంబమును కాపాడు, నా తల్లిదండ్రిని కాపాడుము అని సహజంగా ప్రార్థన చేయడం కలదు. అలాగే అదే విధానముగా మన యొక్క ప్రార్థనలో ఉండేటువంటి మరొక అంశం ఏమిటంటే నన్ను ఆశీర్వదించుము. ఈ మాట లేకుండా మన ప్రార్థన ఎప్పుడైనా ఉంటుందా? చెప్పండి. సహజంగా నన్ను కాపాడుము తండ్రి, తదుపరి నన్ను ఆశీర్వదించుము తండ్రి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క హృదయ అనగా ఆశ ఏంటో తెలుసా? ఇక్కడ ఎంత చక్కగా దేవాది దేవుడు మోషే ద్వారా తన జనములను దీవిస్తున్నాడో దయచేసి గమనించండి. ఎందుకంటే ఎందుకు ఆరోను కుమారులతోనూ ఇలాగ అనుమనేసి అన్నాడు? అలనాడు దేవుణ్ణి సమీపించడానికి దేవాది దేవుడు యాజకులను నియమించి ఉన్నాడు. 12 గోత్రములు ఉండగా లేవీయులను విశేషంగా దేవాది దేవుడు ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. వీరు నాకు సొంతం, నా సొత్తై ఉన్నారు. వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకొని ప్రత్యక్ష గుడారంలో కానీ ఆలయంలో కానీ తదుపరి పరిచర్యలో కానీ దేవాది దేవుడు లేవీయులను యాజకులను దేవాది దేవుడు ఉపయోగించుకున్నాడు, అనగా తన పాత్రగా వాడుకున్నాడు. అందుచేతనే వారిని ముందుగా పెట్టి ఆరోను కుమారులతోనూ ఇలాగా అనుమని చెప్పేసి దేవాది దేవుడు ఇశ్రాయేలీయులను దీవిస్తూ ఉన్నాడు.